హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? ఓడియన్ కిచెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజు డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేస్తున్నానండి. బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్ అవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్లేట్‌లో పల్లీలు, నువ్వులు, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. హ్మ్. వాటర్ మిలన్ సీడ్స్ అవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయి పెట్టేసి స్టవ్ మీద ఒకసారి అన్నీ కలిపి దోరగా వేయించేసుకోండి. అవి దోరగా వేయించుకున్న తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా సీడ్స్ కూడా వేసి దోరగా వేయించండి. చూడండి ఇవి బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్ ఈ 4 కలిపి కూడా పౌడర్ చేసుకొని పాలల్లో గానీ, దోసల్లో గానీ అట్లా ఇవ్వొచ్చండి పిల్లలకి. లేదు ఇట్లా నేను ఒకసారి ఇట్లా చేశాను, ఒకసారి సీడ్స్‌తో చేశాను. ఈసారి 2 మిక్స్ చేసి చేస్తున్నానండి. ఇవి వేగాయి కదా! ఆ సీడ్స్ కూడా దోరగా వేయించుకోవాలండి. తర్వాత మఖనా గూడా ఒక హాఫ్ కప్పు వేసుకొని అవి కూడా దోరగా మొత్తం కలిపి దోరగా వేయించేసుకోండి. లాస్ట్‌లో నువ్వులేసుకోండి. అంటే ఒక 2 నిమిషాలు, 3 నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ కట్టేస్తాం అన్నప్పుడు నువ్వులు కూడా వేసుకొని అవి కూడా దోరగా వేయించేసుకోండి. నువ్వులు కూడా మంచిది కదండీ హెల్త్‌కి. సో, అవి చాలా బావుంటుంది పిల్లలకి వెయిట్ గెయిన్ అవ్వడానికి. రోజు పిల్లలు పాలల్లో తాగుతారంటే పాలల్లో కలిపి ఇవ్వొచ్చండి. అలా తాగని వాళ్ళు దోసల్లో, చపాతీల్లో, ఇడ్లీల్లో, ఉప్మా చేసినప్పుడు పైన చల్లేసి ఇవ్వడం అట్లా చేయొచ్చండి. పిల్లలకి మంచిది. కాకపోతే రోజు ఒక 2 స్పూన్లు తినేటట్టు చూసుకోండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇట్లా దోరగా వేయించుకున్న తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ అట్లా చల్లారనివ్వండి. అవి చల్లారాక కొంచెం ఒక 2, 3 ఇలాచీలు కూడా వేసుకోండి దోరగా వేయించేటప్పుడు. ఇలాచీలు కూడా వేసుకొని అవి అవి కూడా వేయించేసుకోండి. వీటిలో కలిపే వేయించేసుకోండి. అలా అవి వేగిన తర్వాత తీసి అన్నీ పక్కన పెట్టేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేయండి. దాని తర్వాత ఒకటి వేసుకొని మిక్సీ పట్టేసేయండి. అవి మిక్సీ పట్టిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో కానీ, గాజు సీసాలో కానీ స్టోర్ చేయండి. ప్లాస్టిక్ డబ్బాల్లో వద్దండి. స్టీల్‌లో గానీ, గాజు సీసాలో గానీ స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులైనా ఏం కాదండి. ఇలా పట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. రోజు మీ పిల్లలు తినేటప్పుడు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ దేంట్లోనైనా అన్నం చపాతీ తిన్నప్పుడు చపాతీలు, దోసలు తిన్నప్పుడు దోసల మీద చల్లటం, ఇడ్లీలు అట్లా